ముందుగా ఆ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి భక్తపూర్వక నమస్కారం. ఆయన మనందరినీ చల్లగా చూడాలి. అలాగే అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. లెనిన్ సినిమా గురించి నా ఎక్స్పీరియన్స్ నేను కొంచెం చెప్తాను. నందు మురళీకిషోర్ ఫస్ట్ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది శ్రీరామాపురంలో జరిగే కథ అని చెప్పారు. శ్రీరామాపురం అంటే మా నాన్నగారు పుట్టిన ఊరు. ఏమండి అది కృష్ణా జిల్లా కాదు, చిత్తూరులో అని చెప్పారు. బట్ ఆ శ్రీరామాపురం అనగానే నాకు ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్తో సరే నందు ప్లీజ్ కథ చెప్పు అన్నాను. నందు కథ చెప్తూ మొదలుపెట్టాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రకరకాల క్యారెక్టర్స్, డిమెన్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. అండ్ దాంట్లో ఉన్న ట్విస్ట్లు మీరు ఎంత అనుకున్నా కూడా ఊహించలేరు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు. లెనిన్ ప్రేమ అనేది దానికన్నా పెద్ద ఎమోషన్ లేదు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి, ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. అండ్ లెనిన్లో కూడా ఒక ప్రేమ కథ ఉంది. అండ్ అఖిల్ ఈ కథలో ఎలా చేశాడు, ఎలా ఉన్నాడు అనేది తర్వాత చెప్తాను. బట్ అఖిల్ గురించి చెప్పే ముందు నేను చాలామంది గురించి చెప్పాలి. మా భాగ్యశ్రీ, ఆ అమ్మాయి కోసం, భారతి కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు. అంత బాగుంది, అంత బాగా చేసింది. భారతి ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్. అలాగే మా శివాజీ ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలుసు. మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే పుట్టుకొచ్చాడు శివాజీ. అండ్ నాతో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఉన్నాడు. సో శివాజీ ఈ సినిమాలో ఉంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ శివాజీ ఎంతో ఎంతో బాగా చేశాడు. శివాజీ గురించి మీకు తెలుసు. అలాగే బ్రహ్మాజీ చైన్తో మొదలైంది మా జర్నీ. అంటే అప్పటి నుంచి కూడా జెన్జీగానే ఉన్నాడు సుమా, అప్పటి నుంచి కూడా జెన్జీయే. బట్ సో హ్యాపీ బ్రహ్మాజీ ఈ సినిమాలో ఉన్నాడు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ సునీల్ మీకు తెలుసు మేము ఎన్ని సినిమాలు చేసామో. మన్మధుడు, మాస్, ఎన్ని సినిమాలు చేసాము, చాలా సినిమాలు చేసాము అట్లాగే. అండ్ సునీల్ వెరీ హ్యాపీ యు ఆర్ దేర్. అలాగే ఎంతోమంది క్యారెక్టర్స్ ఈ సినిమా నిండా ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ లెనిన్ మీద ప్రేమతో ఈ సినిమా చేశారు. వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, అఖిల్ని కాదు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతుంది. వాళ్ళందరికీ మరీ నా థ్యాంక్స్. మా టెక్నీషియన్స్ ఉన్నారు. పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముందుగా తమన్ ఎటువంటి మ్యూజిక్ ఇచ్చాడో తెలుసు. అలాగే నవీన్, నూలి ఎంతో ఫెంటాస్టిక్ ఎడిటింగ్. అలాగే బ్రిటో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరి గురించి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పార్ట్నర్ ఉన్నాడు ఒక అతను, చింటూ అన్న అంటారంట కదా మీరందరూ. చింటూ అన్నకి మాస్ పల్స్ అంటే ఏంటో బాగా తెలుసు, మీ అందరికీ తెలిసిందే. అండ్ చింటూ అన్న నాగవంశీ నాకు కానీ అఖిల్కి కానీ అలాగే తోడుగా ఉండి ఎప్పుడు ఏం కావాలో దేనికి వెనకాడకుండా వెనకాల ఉన్నాడు.
చింటూ అన్నకి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ నాకు ఒక చిన్న ప్రాబ్లము, నేను చింటూ అన్న గురించి ఇంత మాట్లాడాను, అతను నా గురించి ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పు. ఆ మైక్ తనకి వంశీ గారు, ద టైమ్ హస్ కమ్ ప్లీజ్. నేను అదే సార్ మీకు నాకు చెప్పాను, నేను నాకు అఖిల్ గారు అన్నట్టు జూలై 10th మేము ఇద్దరం కలిసి మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వగలిగితే అదే, దాని తర్వాత మాట్లాడితే బాగుంటుంది సార్. ఏదన్నా ముందు మాట్లాడితే కొంచెం అంటే నేను ఇస్తున్నానా మీరు ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇది మేమే మీకు ఇస్తున్నాం సార్, మీరు మాకేమి ఇచ్చినట్టు కాదు సార్, ఇది మేమిద్దరమే మీకు ఇచ్చినట్టు, మిమ్మల్ని గౌరవార్థం పెట్టాం పేరు అంతే, మేమిద్దరమే మీకు ఇది గిఫ్ట్ ఇచ్చినట్టు సార్. అప్పుడు మాట్లాడతావు, ప్రామిస్? ప్రామిస్ సార్. సుమా నేనే సాక్ష్యం సార్, నేనే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అఖిల్ గురించి మాట్లాడాలి. ఈ కథ లెనిన్ సినిమా, ఈ సీమ కథ, లెనిన్ సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ. సింపుల్గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం, అటువంటి కథ ఇది. వీడేమో అన్ని అర్బన్ ఫిలిమ్స్ చేశాడు ఇప్పటి వరకు, దీంట్లో సూట్ అవుతాడా, పనిచేయగలుగుతాడా అని నాకు చాలా పెద్ద భయం సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బట్ సినిమా చూసిన తర్వాత నేను కాదు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్ అయిపోయాడు, లెనిన్ క్యారెక్టర్లో వెళ్ళిపోయాడు. మీరు సినిమా చూసిన తర్వాత లెనిన్ స్నేహాన్ని ప్రేమిస్తారు, లెనిన్ ప్రేమను ప్రేమిస్తారు, లెనిన్ పగను ప్రేమిస్తారు, లెనిన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మా అందరికీ సంతోషం అదే. మీకు సినిమాలో అఖిల్ కనపడడు, లెనినే కనపడతాడు ఆ క్యారెక్టర్లో. మనందరికీ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఆయనకి దేవుడు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అని. సో ఈ ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం, మనవాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. ఎస్, మనవాడు కొడుతున్నాడు, అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు కొడుతున్నాడు, హిట్ కొడుతున్నాడు. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అక్కినేని